హలో మేడే బాగారం ఇలా ఉన్నందుకు ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు సుజుకి జిక్సర్ SF 250, వన్ ఆఫ్ ద సీరియస్లీ అండర్ రేటెడ్ క్వార్టర్ లీటర్ స్పోర్ట్ మోటార్ సైకిల్స్ ఇన్ ఆర్ మార్కెట్ అనమాట. గెట్స్ అ ఛాంపియన్ ఆయిల్ కూల్డ్ 250cc ఇంజిన్ అండ్ నిజంగా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ రీజనబ్లీ ప్రైస్డ్. కానీ దీనికి రావాల్సిన అప్లాజ్, దీనికి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు. కానీ ఇది ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజిన్స్ ఐ హ్యావ్ టెస్టెడ్ అండ్ ఐ హ్యావ్ రిడెన్ టు డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే V-Strom పైన మనం లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ అవన్నీ చేసాం, దాంట్లో సేమ్ ఇంజిన్, సేమ్ పవర్, సేమ్ టార్క్ అనమాట. సో ఈ స్పోర్ట్ బైక్ దీంట్లో డిజైన్ సిలెక్ట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. గుడ్ వర్సిటైల్ బైక్గా ముందుకు వస్తుంది. సో 26 మోడల్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాము. సో మీరు చూసినట్లయితే మనకి ఎటువంటి మేజర్ అప్డేట్స్ లేవు. ఒకసారి మనం ఫోకస్ చేసుకుందాం దీన్ని. ఈ వైట్ కలర్ అనేది చాలా చాలా నీట్గా కనిపిస్తుంది, క్లాసిక్గా కనిపిస్తుంది, ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ డిజైన్ సిల్వెట్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, ఎలివేట్ చేస్తుందని చెప్పొచ్చు డిజైన్ ఎలిమెంట్స్ని. మీరు ఫ్రంట్ చూడొచ్చు, మనకి LED హెడ్ ల్యాంప్, LED టైల్ ల్యాంప్ లభించింది. కానీ ఇంకా 2026లో వచ్చేసాము, ఇంకా మనకి LED టర్న్ బ్లింకర్స్ ఇవ్వలేదు. సో అది స్టాండర్డ్కి ఇస్తే బాగుండు. మేబీ యాక్సెసరీస్గా అవైలబుల్ ఉన్నాయేమో. ఇంకోటి దీనిలో సిగ్నిఫికెంట్ ఫీచర్ ఏంటంటే 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ మంచి రైడ్ క్వాలిటీని ఆఫర్ చేస్తాయి, మంచి డైరెక్షన్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది, మంచి ఫ్రంట్ అండ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. లార్జర్ డిస్క్ బ్రేక్, మనకి ఎగ్జాక్ట్ డిస్క్ డయామీటర్ వాళ్ళు చెప్పలేదు. సో దగ్గర దాపు 280+ ఉండొచ్చు, 282mm ఉండొచ్చు. సో మంచి ఫ్రంట్ అండ్ మంచి ఇనీషియల్ బైట్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ మంచి బ్రేక్ ఏదైతే ఎఫిషియన్సీ ఉందో అది ఆఫర్ చేస్తుంది. సో డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది, డ్యూయల్ డిస్క్ సెటప్తో పాటు వస్తుంది. మీరు చూడవచ్చు వెనకాల మనకి రేడియల్ టైర్స్ ఉన్నాయి అండ్ 150 సెక్షన్ రేడియల్ టైర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. బెటర్ వాటర్ ఛానలింగ్ కేపబిలిటీస్తో పాటు అండ్ మనకి బెటర్ రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. సో రేడియల్ టైర్స్ ఆఫర్ చేయడం ఈ యొక్క ఇంజిన్కి ప్లస్, ఎందుకంటే ఇది మంచి హై రేవింగ్ స్పోర్టీ ఇంజిన్ అనమాట. సో దీనిది మనం ఆల్రెడీ డీటెయిల్డ్ రైడ్ ఇంప్రెషన్ చేస్తాం. ఈరోజు సిటీ రైడ్, క్విక్ రైడ్ ఇంప్రెషన్ చేసి మీకు ఇంజిన్ ఇంకా ఫైన్ ట్యూన్ చేశారు లేదా తెలియజేస్తాం. ఇంజిన్ టెక్నాలజీ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ SOCS అంటే సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. అది ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అనేది సుజుకి వాళ్ళు పయనియర్ చేశారు. సో దీంట్లో ఇంజిన్ పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే 26.5 bhp అండ్ 22.2 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీకి ఉన్న 3-fold బెనిఫిట్ ఏంటి మనం చూసినట్లయితే, సో దీనిలో ఉన్న 3-fold బెనిఫిట్ మనం చూసినట్లయితే, ఒకటి లైటర్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ అండ్ బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ అండ్ దాంతోపాటు మనకి స్టేబుల్ ఇంజిన్ టెంపరేచర్ అనేది ఇది మెయింటైన్ చేస్తుంది. సో లైటర్ కన్స్ట్రక్షన్ వల్ల మనకి బండి ఇంకా లైట్ వెయిట్గా ఉండడం వల్ల బెటర్ ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తుంది, బెటర్ పికప్ ఆఫర్ చేస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అండ్ ఓవరాల్ ఆ కూలింగ్ ఎఫిషియన్సీ ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ దీంతోపాటు సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీ, SCP టెక్నాలజీ అంటారు. సో ఇది కూడా 3-fold బెనిఫిట్తో పాటు వస్తుంది. ఒకటేమో ఇట్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ లాస్, సెకండ్ ఇట్ ఆప్టిమైజెస్ కంబషన్ ఎఫిషియన్సీ, థర్డ్ అగైన్ నేను చెప్పినట్టు కూలింగ్ ఎఫిషియన్సీ అనేది అది ఇంకా బెటర్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తుంది. దీనివల్ల మనకి బండి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికీ తగ్గదు. అది ఎంత హై RPMస్కి తీసుకెళ్ళినా, అది లో టు మిడ్ రేంజ్ కానీ హైయర్ RPMస్లో తీసుకెళ్ళినా మీకు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెంట్ పవర్ అండ్ టార్క్ డెలివరీ మీకు ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ట్యాంక్ సైజ్ అనేది దగ్గర 12 లీటర్స్ అండి. సీట్ హైట్, యాక్సెసిబుల్ సీట్ హైట్ 800mm సీట్ హైట్ అండ్ పిలియన్ సీట్ కూడా ఓకే యూజబుల్గానే ఉంది, మరీ హైట్లో లేదు. అండ్ దాంతోపాటు గ్రౌండ్ క్లియరెన్స్, మనకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తారు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా కాంపాక్ట్ ప్యాకేజ్లో మనకి ఇది లభిస్తుంది. అండ్ మీరు చూసినట్లయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ మరీ పైకి లేవు, మరీ కిందికి లేవు. సో ఈజీగా మీరు డే టు డే యూసేజ్లో కూడా నడిపించుకోవచ్చు విత్ నడుము నొప్పి ఇట్లాంటివి రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా. ఫుల్ డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు. సో అదొక మేజర్ ప్లస్ ఈ ప్రైస్ పాయింట్లో. సో 1.99 lakhs ఎక్స్ షోరూమ్. సో దగ్గర దాపు మీకు 2 lakhs ఎక్స్ షోరూమ్ ఉందంటే మీకు ఆన్ రోడ్ దగ్గర దాపు 2.5 lakhs పడుతుండొచ్చు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, నేను చెప్తూనే ఉన్నాను. అటెన్షన్ టు డీటెయిల్స్ చాలా బాగుంది. అండ్ దీంట్లో ఎటువంటి మార్పులు, మీరు ఏమైనా అడిషన్స్ మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే సుజుకి ఫ్యాన్ బాయ్గా మీరేం కోరుకుంటున్నారు? ఈ వెనకాల మడ్ గార్డ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసింది, సచ్ దట్ ఇక్కడ టైర్ హగ్గర్తో పాటు మడ్ గార్డ్ కూడా నీట్గా ఇచ్చారు, సచ్ దట్ వాటర్ స్ప్లాష్ మన మీద పడకుండా ఉండడానికి. డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి టర్న్ బ్లింకర్స్ అనేది LED ఇస్తే ఇంకా బాగుండేది. మోనోషాక్ కూడా మీరు చూసి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది మనకు లభిస్తుంది. సో బండి ఒక లుక్ అనేది నేను క్విక్ వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను.
మీరు చూడొచ్చు. సో బండి చూడడానికి ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ మంచి లొకేషన్కి వచ్చాము. ఒకలాంటి చిన్న బావి ఉంది ఇటు. సో వాటర్ బాడీ పక్కన మనకి ఆ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు తీయడం ఎప్పటికి మంచిదే, మంచి ఫీల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాం. బండి యొక్క రిఫైన్మెంట్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, పికప్ ఏమైనా ఇంప్రూవ్ చేశారా అది చూద్దాము. ఓవరాల్ అయితే వన్ ఆఫ్ ది స్టిల్ బెస్ట్ స్పోర్ట్ బైక్స్ దట్ యూ కెన్ బై ఇన్ ది అఫోర్డబుల్ కేటగిరీ. బిలో 2 lakhs ప్రైస్ రేంజ్లో మీకు ఒక ప్రాపర్ సుజుకి క్వార్టర్ లీటర్ స్పోర్ట్ బైక్ రావడము రియలీ వాల్యూ ఫర్ మనీ అని నేను నమ్ముతున్నాను. అండ్ బెస్ట్ డీల్స్ ఆన్ సుజుకి మోటార్ సైకిల్స్ పొందుకోవడానికి శ్రీ సాయి సుజుకి మీరు విజిట్ చేయొచ్చు. ఆర్సీపురం కానీ, శంషాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ. మా వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇది కేపీ రెడ్డి గారు. నాకు చాలా ఒక అన్నలాగా ఆల్మోస్ట్ 8 to 9 years ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. ఒక సోలో క్రియేటర్, ఫుల్ టైం యూట్యూబర్ ని సపోర్ట్ చేయడానికి మీరు జస్ట్ హైప్ చేస్తే చాలు, దానికి ఎటువంటి ఛార్జెస్ పడవు. అండ్ ఎస్ అండి, మనము ప్యాషన్ని ఫాలో అవుతూ ఈ యొక్క వీడియోస్ చేస్తూ వస్తున్నాం. ఎటువంటి కమర్షియల్ అనౌన్స్మెంట్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏం సపోర్ట్ చేస్తలేం. సో ఒక జెన్యున్ ప్యాషన్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్న ఈ యొక్క మన ఛానల్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాం. లెట్స్ సీ వాట్ కైండ్ ఆఫ్ రైడ్ ఫీల్ ఇట్ హ్యాస్ ఆన్ ఆఫర్. సో మేడే బంగారం, సో ఇప్పుడు బండిని రైడ్ చేసి చూద్దాము. ఫుల్ డిజిటల్ క్లాస్లో మంచి లెజిబిలిటీ ఆఫర్ చేస్తుంది. 250cc క్వార్టర్ లీటర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్. సూపర్ పికప్ అండి. 26.5 bhp, 22.2 Nm టార్క్, 6-speed gear box. Simple philosophy and super fun అనమాట. ఎటువంటి ఓవర్కిల్ ఎలక్ట్రానిక్స్ లేవు, జస్ట్ ABS ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కానీ, ఈ క్విక్ షిఫ్టర్ కానీ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే బైకింగ్ ఒక మజా ఉన్నదే రా ఫీల్ ఉన్నప్పుడే. ఆ క్లచ్ ప్రెస్ చేసి గేర్ స్లాట్ చేసి థ్రాటిల్ తిప్పినప్పుడు వచ్చే జోషే వేరేలాగా ఉంటుంది. ఆ అడ్రినలిన్ ఫీల్ వేరేలాగా ఉంటుంది. బండిని మనం కంట్రోల్ చేయాలి కానీ బండి మనం కంట్రోల్ చేయకూడదండి. సో ఎర్గనామిక్స్ నీట్గా ఉన్నాయి. రిఫైన్డ్ ఇంజిన్, రెస్పాన్సివ్ ఇంజిన్. నేను చెప్పిన గుడ్ బాటమ్ అండ్ టార్క్, గుడ్ మిడ్ రేంజ్ సర్జ్, గుడ్ మిడ్ రేంజ్ పంచ్ అనేది ఆఫర్ చేస్తుంది. సేమ్ మన వీస్ట్రామ్ ఇంజినే, అంటే అఫ్కోర్స్ ఫస్ట్ ఆ ఇంజిన్ దీంట్లోనే వచ్చింది. ఇదే ఇంజిన్ వీస్ట్రామ్తో షేర్ చేశారు. సో ఒక స్పోర్టీ ఇంజిన్, అరుపులు అర్పిస్తుందండి. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్, కంఫర్టబుల్ సీటింగ్, మరీ అగ్రెసివ్గా ఏం లేదు సీటింగ్ పోస్చర్. ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్, good stopping power, good equipment. అదిరిపోయిందండి. మంచి హ్యాండ్లింగ్, మంచి స్టెబిలిటీ, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కానివ్వండి. అండ్ ఇది ఆల్రెడీ ట్రాక్ పైన చాలాసార్లు నడిపించాను ఈ SF 250. సో కార్నరింగ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బండి నడిపించడానికి చాలా బాగుంది. మంచి రిఫైన్డ్ ఇంజిన్, రేవ్ హ్యాపీ ఇంజిన్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి రెస్పాన్సివ్ ఇంజిన్. మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, యాక్సెసిబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ 250cc సుజుకి ఇంజిన్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ సుజుకి వాళ్ళ టెక్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంకా దీనికి మించింది ఏం లేదు. చాలా బాగుంది. నేనైతే స్టిల్ ఇంప్రెస్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోటార్ సైకిల్స్ ఇన్ ఇట్స్ క్లాస్.
ఎస్ డిజైన్ పరంగా అది అప్డేట్స్ ఏమైనా వస్తే బాగుండు. మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు 2026 జిక్సర్ SF నుంచి? ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.